ఓకే, సో వైజయంతి స్పీచ్ వినడానికి మీరందరూ రెడీయా? విజయశాంతి గారిని మరొక్కసారి యాక్షన్ లో సెలబ్రేట్ చేసుకుంటూ రిక్వెస్టింగ్ మేడం టు స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. మీడియా సోదరులకి, ఇక్కడికి విచ్చేసిన కళ్యాణ్ రామ్ గారి అభిమానులకి, నా అభిమానులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ అయింది. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఈ స్టోరీ ఫస్ట్ నాకు చెప్పగానే ఏదో తెలియని ఒక మంచి అనుభూతి, చెయ్యాలి అనిపించింది. డైరెక్టర్ గారు నాకేం చెప్పారంటే, అమ్మ కళ్యాణ్ రామ్ గారు చేస్తున్నారు, సో ఒక మదర్ అండ్ సన్ ఆ బాండ్ అన్నది, ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మధ్యన జరిగే ఒక యుద్ధం ఎలా ఏంటి అన్నది డీటెయిల్గా చెప్పారు. సో నేను మొత్తం స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు. నాకు నచ్చింది. బట్ నేను అన్నాను, ఇంకా బెటర్ చేయాలండి ఈ స్టోరీ అన్నది. ఒక లైన్ వరకు చెప్పారు, కానీ ఆ సీన్స్ ఇంకా బెటర్మెంట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అని చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారు కూడా టైం తీసుకుని 1 year టైం పట్టిందండి ప్రతి సీను. దాని వెనకాల కళ్యాణ్ రామ్ గారు కూడా ఉన్నారు. అదే ఇంట్రెస్ట్. అమ్మ ప్లీజ్, నేను కళ్యాణ్ రామ్ గారు కాదు, మీ బిడ్డని, మీరు ఎలా పిలుస్తారు? ఎంతైనా బాబు హీరో, ఆ హీరోకి మేము ఇవ్వాల్సిన గౌరవం. ఇంట్లో బాబు అనొచ్చు, బయట గారు అనాలి. ఇప్పుడు బిడ్డని కళ్యాణ్ అనే పిలుస్తుంది మా అమ్మ, లేకపోతే బాబు నాన్న అని పిలుస్తారు. మీరు అలానే పిలవని మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. మనకి ఇవన్నీ కాదమ్మా, ఇట్స్ బిట్వీన్ us, దట్స్ ఇట్. బికాజ్ యూఆర్ ఎ హీరో కదా బాబు, ఐ హావ్ టు గివ్ రెస్పెక్ట్. ఫస్ట్ మీ కొడుకుని, తర్వాత హీరోని. ఓకే సార్, మీకోసం రామ్ అనే పిలుస్తాను. అందమైన పేరు రామ్. నిజంగా బయట కూడా రాముడు లాంటి మంచి బాలుడు, ఆయన మంచి మనసు ఉంది తనకి. నేను వర్క్ చేసేటప్పుడు ఎంత ఆప్యాయతగా ప్రతి నిమిషం ప్రతి జాగ్రత్త తీసుకొని, అమ్మకి ఏ ప్రాబ్లం రాకూడదు, అమ్మని బాగా చూసుకోవాలి. త్రూ అవుట్ ద షూటింగ్ అంత అద్భుతంగా తీసుకున్నారు. నేనే షాక్ అయ్యాను నిజంగా.